పాస్ అవుతే, ఏమైనా నౌకలు పాస్ అవుతే, సో ఎలాంటి సీ మైన్స్ అక్కడ ఉండే ఛాన్సెస్ ఉంది, అండ్ ఆ సీ మైన్స్ ఎంత పవర్ఫుల్ గా ఉండే ఛాన్సెస్ కూడా ఉందంటారు? 2-3 రకాల సీ మైన్స్ ఉంటాయేమో. ఒకటి ఫస్ట్ బేసిక్ మైన్ ఏంటంటే పాతకాలం సెకండ్ వరల్డ్ వార్ లో ఎక్కువ వాడిన మైన్ ఏంటంటే ఫ్రీ ఫ్లోటింగ్ మైన్. చాలా పెద్ద బాల్ లాగా ఉంటుంది, ఎక్సైజ్ చేసే బాల్ లాగా పెద్దగా, అంటే దానికంటే ఇంకొంచెం పెద్దది ఉంటుంది. దానికి స్పైక్స్ ఉంటాయి. అది సముద్రం నీటిలో వదిలేస్తారు. వదిలేసిన తర్వాత దానికి ఎక్కడ మెటల్ సర్ఫేస్ దొరికిందో అది అక్కడ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. నార్మల్ మర్చెంట్ షిప్స్ అన్ని జస్ట్ లైట్ ఐరన్ తోటే, పెద్ద కాంప్లికేటెడ్ కాంపౌండ్స్ ఏమి ఉండవు అందులో అటువంటి ప్రెషర్స్ తట్టుకోవడానికి. అవి మాత్రం తీవ్రంగా డ్యామేజ్ అయిపోతాయి వాటితో. దీంతో పాటుగానే ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ అంటారు. ఇన్ఫ్లుయెన్స్ మైన్స్ ఏంటంటే మెయిన్లీ బార్ మైన్స్ ఎక్కువ వాడతారు ఇందులో రౌండ్ కంటే. ఈ బార్ మైన్స్ లో ఏమవుతుందంటే ఒక చోట యాంకర్ చేసి దాన్ని ఆ బార్ను పెడతారు. దాంతో ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే ఎక్కడైనా దగ్గరలో వెళ్తూ ఉంటే ఇది మైన్ అటాచ్ అయిపోయినట్టు మ్యాగ్నెట్ లాగా ఐరన్ ఎలాంటి అటాచ్ చేసుకుంటుందో అలా అటాచ్ చేసుకుని అప్పుడు అది పేలుతుంది. సో ఇది లాంగిట్యూడినల్ గా కొంచెం డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే సముద్ర గర్భంలో మైన్స్ పాతేసి అక్కడ ఉంచుతారు, కానీ దానికి సెపరేట్ రిమోట్ కంట్రోల్ లాగా వాడతారు. వాడిన తర్వాత వాటిని ఎప్పుడు పేల్చాలి, ఎప్పుడు ఇది అన్నది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ప్రస్తుతానికి కొన్ని రోజులు వారాల క్రితం చాలా షిప్స్, ఇంకా నేవీ వాళ్ళకి కొంచెం పటిష్టంగా ఉన్నంత కాలం వాళ్ళు ఏం చేశారంటే దాదాపు ఒక 18-20 మైన్స్ పాకినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. అయితే ఆ రోజుల్లో 18 షిప్స్ ని మిగతా అమెరికన్ ట్రూప్స్ డ్యామేజ్ చేశారు. కానీ వాళ్ళకి ఇంకా కెపాసిటీ ఉంది, ఇంకా మా పాతగలిగే సమర్థత. ఎందుకంటే మామూలు బోట్స్ అంటే ఫిషింగ్ బోట్స్ తీసుకుని వెళ్ళినా కానీ దాన్ని సముద్రంలో వదిలేయచ్చు. ఓకే ఓకే, సో ఇది పాసిబిలిటీస్ అని మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు కోటేశ్వర గారు మీరు చెప్పండి, దేశంలో ఏ చిన్నపాటి గొడవలైనా, ఏ చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చినా అక్కడ హెడ్ గాని ప్రధాని గాని ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వాలి. అది లైక్ చిన్న చిన్న ఇష్యూ కాకపోయినా ఇలాంటి మేజర్ ఇష్యూ జరిగినప్పుడైనా ఒకవేళ ముస్తాఫా ఖమేని లీడర్ అయి ఉండుంటే, ఒకవేళ ఈజ్ అలైవ్ అని అనుకుంటే, చనిపోయారా బతికి ఉన్నారా అనేది పక్కన పెట్టేస్తే, ఇంత ఇంటెన్స్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఎందుకు బయటకు రావట్లేదు, ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు ముస్తఫా ఖమేని బతుకున్నాడా లేదా అనే దాంతో ఇప్పుడు అది అసలు చర్చే కాదు. ఎందుకు అంటే అలీ ఖమేని బతుకున్నప్పుడు కూడా ఆయన దాదాపు 1 ఏడాది కాలం నుంచి జ్ఞాపక శక్తి కోల్పోవడం, లేకపోతే యాక్టివిటీస్ లో లేదు అనేటువంటి వార్తలు వచ్చాయి. అందువలన సుప్రీం లీడర్ ఉన్నా లేకపోయినా గానీ ఒక వ్యవస్థ అనేటువంటిది అక్కడ పనిచేస్తా ఉంది. అందుకని వ్యవస్థ పనిచేసినప్పుడు ఎంతమంది చనిపోయినా, లేకపోతే నాయకుడు ఉన్నా లేకపోయినా గానీ చేసుకున్నారు, వాళ్ళు ఆ ఏర్పాటు చేసుకున్నారు. ఒకరిని ఎవరైనా చనిపోతే వెంటనే నెక్స్ట్ ఎవరనేటువంటి ఆల్రెడీ ఆటోమేటిక్ ప్రమోషన్ లాగా చేసుకున్నారు. అందుకని ఆ విధమైనటువంటి తెగింపుతోటి ఎప్పటి నుంచో ఇరాన్ ప్లాన్ చేసుకుంటా ఉంది. ఎందుకంటే 1 ఏడాది క్రితం జరిగినటువంటి దాడుల తర్వాత ఏ క్షణమైనా కానీ అమెరికా ఇలాంటి దుర్మార్గానికి పాల్పడవచ్చు అని అనుకున్న తర్వాత అవసరమైనటువంటి సన్నాహాలన్నీ కూడా చేసుకున్నారు. అయితే సిఐఏ కావచ్చు లేదా మొసాద్ కావచ్చు, వీళ్ళెవరు కూడా వాటన్నిటిని కూడా సరిగ్గా అంచనా వేయలేకపోయారు. రెండోది, వాళ్ళ కొన్ని రిపోర్ట్స్ ఉన్నా గానీ దురహంకారంతో ట్రంప్, నెతన్యాహు. కోటేశ్వర గారు మళ్ళీ మీకు టైం ఇస్తాము. ఒక షార్ట్ బ్రేకింగ్ అందుతోంది మనకు. ట్రంప్ విధించిన గడువు ముగుస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసేసుకుంది. అమెరికాతో జరుగుతున్న శాంతి చర్చలకు ద్వారాలు మూసేసింది. అమెరికాతో ఉన్న అన్ని దౌత్య పరోక్ష సంభాషణ మార్గాలను ఇరాన్ మూసేసింది. ఇరు దేశాల మధ్య సందేశాల మార్పిడిని కూడా నిలిపివేసింది అంటూ టెహ్రాన్ టైమ్స్ ఎక్స్ వేదికగా పేర్కొంది. సో ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొత్తంగా శాంతి ద్వారాలను మూసేస్తోంది, మా దగ్గర ఆయుధాలు ఎన్నో ఉన్నాయో అని క్లియర్ కట్ గా చెప్తోంది. సో మీరు ఏ దాడులైనా చేయండి, ఎన్ని ఒత్తిళ్లైనా తీసుకురండి, పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు కోటేశ్వర గారు? ఇరాను ఆ ప్రకటనలు ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామమే అది. గత కొద్ది రోజులుగా చర్చలకు సంబంధించి మాకు వ్యతిరేకమైనటువంటి అంశాలను మేము అంగీకరించే సమస్య లేదు, మా షరతుల మీద ఒప్పందం జరగాలనేటువంటి చెప్తా ఉంది.
దానికి అమెరికా అంగీకరించట్లేదు, వీళ్ళు అంగీకరించట్లేదు. అందుకని అది ఎప్పటి నుంచో సాగుతోంది. వాళ్ళు ప్రత్యేకంగా మేము దారులు మూసేసామని ఊరికే ప్రకటన అయితే చేశారు తప్ప లాంఛనంగా ఏం జరిగినా ఏం జరగలేదు కదా. ప్రాక్టికల్లీ అదే జరుగుతుంది. ఓకే, మనం ఇంకొక టాపిక్ మీద అయితే చాలా లైన్ లైట్ వేయాలి, ఫోకస్ చేయాలి. ఇది ఏంటంటే ఇదంతా జరుగుతున్నప్పటికీ అక్కడ మన ఇండియన్స్ పరిస్థితి ఏంటనేది దానికి సంబంధించి కూడా అడ్వైజరీ జారీ చేశారు. ఒకసారి మనం రావు గారిని అడుగుదాం. సో రావు గారు, ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు భారతీయులే కాదు, సో చాలా మంది కూడా గల్ఫ్ దేశాల్లో ఉంటారు, అందులోనూ ఇరాన్లో కూడా ఉన్న పరిస్థితి. సో అడ్వైజరీలు అయితే జారీ చేశారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు చాలా మంది కూడా దేశంలో తల్లిదండ్రులందరూ కూడా టీవీల్లో చూస్తూ ఉన్న పరిస్థితి, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ, క్షణక్షణం ఉత్కంఠతో ఉన్న పరిస్థితులు. సో వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? మెజారిటీ ఇరాన్ లో అయితే ఎవరున్నారో స్టూడెంట్స్ కానీ ఇంకా వర్కింగ్ పీపుల్ కానీ దాదాపు వెకేట్ చేసినట్టు మనం అనుకోవచ్చు. ఏదో ఎమర్జెన్సీ డ్యూటీస్ కొంతమందికి ఉంటాయి, వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళంతా వెకేట్ చేసినట్టు. నార్త్ సైడ్ నుంచి ఆర్మేనియా కానీ ఇటు అజర్బైజాన్ కానీ వచ్చి, ఒకవేళ ఎంతగా కావాలంటే ఇరాక్ కూడా వెళ్ళొచ్చు, అక్కడి నుంచి కొంతవరకు టర్కీ కూడా రావచ్చు. బేసికలీ ఆర్మేనియా అజర్బైజాన్ ఎక్కువ వాడి బయటకు వచ్చేసినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా గల్ఫ్ కంట్రీస్ లో కూడా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఒకవేళ యుద్ధం అంటూ కొనసాగితే మాత్రం 100% రేపటి నుంచి మిసైల్స్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. అమెరికన్ బేస్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 22 to 28 ఏది లెక్క పెట్టుకుంటున్నామో వాటన్నిటి మీద దాడి జరుగుతుంది. ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ ఎనర్జీ సెంటర్స్ అటాక్ చేస్తే వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఎనర్జీ సెంటర్స్ అన్నింటినీ అటాక్ చేస్తారు. అలాగే డీసాలినేషన్ ప్లాంట్స్ అటాక్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు కనీసం 14 రోజులకు కావాల్సిన వాటర్ అండ్ వెజిటబుల్స్, డ్రై రేషన్స్ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. అలాగే కుకింగ్ కావాల్సిన సామాన్లు, తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి చలి అంత తీవ్రత లేదు కానీ మిగతా వాటికి మెడిసిన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఒక బలమైన ఏదైనా సరే అండర్ గ్రౌండ్ లాంటి స్ట్రక్చర్ లో ఏదైనా సరే ఎక్కడైనా ఉంటే అక్కడ షెల్టర్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. బయటకి ఎక్కువ అనవసరంగా తిరగకూడదు. ఒకవేళ నిజంగా ఏదైనా ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించినా గానీ ఫోటోలు అవన్నీ తీయడానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది ఇరాన్ లో ఉంటున్న ఇండియన్స్ కి ఆల్రెడీ సజెషన్ ఇచ్చారు, ఇది వాళ్ళు పాటిస్తున్నారు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ విషయానికి వస్తే, ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఇండియన్స్ ని అష్యూర్ చేయడానికి, వాళ్ళ సేఫ్టీ ని అష్యూర్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటుంది? అది యాక్చువల్లీ నేను అంత స్టడీ చేయలేదు. బట్ ఆబ్వియస్లీ మన ఎంబసీస్ పనిచేస్తున్న అన్ని కంట్రీస్ లో ఒక అడ్వైజర్ అయితే జారీ చేశారు వివి రావు గారు. మొత్తంగా సో ఎక్కడికక్కడ అప్రమత్తం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, మొత్తంగా చూస్తున్నాం ఇప్పుడు ఇజ్రాయిల్ మొదటి నుంచి మనం అందరం అనుకుంది ఏంటి అంటే ఇజ్రాయిల్ భుజంపై గన్ను పెట్టి అమెరికా కాలుస్తుంది అనుకున్నాం, కానీ ఇజ్రాయెల్ చాకచక్యంగా వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది. ఇటు హిజ్బుల్లాపై దాడులు చేస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా వినియోగించుకుంటుందా, అమెరికానే ఒక పావుగా వాడేసిందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చివరిదే కరెక్ట్ మీరు అన్నది. ఎట్లా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చింది మొదట్లో, పోయిన 25లో యుద్ధం, 12 రోజుల యుద్ధం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇజ్రాయెల్ భుజాల మీద ఎక్కి తుపాకీ అనేది అది కాళ్ళు మాత్రమే ఇజ్రాయెల్ పెట్టింది. కాళ్ళు ఇజ్రాయెల్ ఇప్పటికి కూడా చూస్తున్నాం మనం. ఇటు పక్కన హిజ్బుల్లా, హోతీ ఇటువంటి వాటి మీద పడ్డది. దాంతోపాటు ఇజ్రాయెల్ తెలివిగా తప్పుకుంది వరకు ఈ యుద్ధం నుంచి అన్నట్టు. అంటే అమెరికాతో కలిసి తప్పుకున్నది ఉంటున్నాను. ఇజ్రాయెల్ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చేస్తూనే ఉంది యుద్ధం. మీరు అమెరికా మాట ఎక్కడ విన్నా చెప్పండి? ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నారు, ఎక్కడ ఏం లేదు. కనుక యుద్ధం ఆపడం ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. అమెరికా ఎంత నష్టమైందని డిఫెన్స్ ఆట ఆడినా కూడా ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. కనుక ఇజ్రాయెల్ తన చేతిలో లేదు, ఒకటి. రెండవది, ప్రజాస్వామ్యంలో విషాదం ఏంటంటే వంశీ, మనకు 2 కనబడుతున్నాయి. అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశానికేమో నియంత అధ్యక్షుడే దుర్మార్గం. సమస్య ఏంటంటే ఆ నియంత్రణ నేను అని మాట్లాడుతున్నాను, మేమని కూడా ఇక్కడ అమెరికన్స్ అని కూడా మాట్లాడుతున్నాను. అత్యంత ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి పూర్తిగా మూర్ఖత్వంగా పోయే ఇస్లామిక్ దేశాల్లోనేమో ప్రజాస్వామ్యయుతంగా దానికి మిగతా అంశాలు పక్కన పెడతాం. ఒక రకంగా చైనా లీడర్షిప్ ఎట్లా ఉందో చూస్తున్నాం కదా. వీళ్ళేమో ప్రజాస్వామ్యయుతంగా చేస్తుంటే వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. సీమెన్స్ ఒకటే కాదు, ఇప్పుడు భూమి మార్గం మీద కూడా మనసు పెట్టడానికి చాలా అవకాశం. ఇరాన్ అనేది భౌగోళికంగా చూస్తే ఆ పశ్చిమ కనుమలో ఉన్న పెద్ద ఎత్తున కొండలు కానీ వాట్లలో కానీ కింద రైల్వే లైన్ వేసి మరీ, రావు గారు చెప్పాలి,
పైదాకా ఎప్పటికప్పుడు వాడుకోవడానికి అవసరమైన క్షిపణులు తీసుకొచ్చి ప్రయోగించి మళ్ళీ వెనక్కి పోయిన పరిస్థితి చూస్తున్నాం మనం. గతంలో పోయినసారి 90 మీటర్ల లోతుకు వెళ్లే క్షిపణి మన ఏమంటారు భూగర్భాన్ని ఛేదించి అమెరికా విఫలమైంది. ఎప్పుడు కూడా ఆకాశాన్ని గెలుస్తున్నాం. మీరు చూడండి, ఇప్పటికి కూడా ఇంత సైన్స్ అభివృద్ధి చెందిన భూమిని గెలవడం లేదు. మనం చూస్తున్నాం. మనం భూకంపాలు ఎప్పుడు వస్తే మనం చెప్పలేకపోతున్నాం. ఆకాశంలో మాత్రం చంద్రమండలం దాకా పోతున్నాం, చూస్తున్నాం. సైన్స్ అభివృద్ధి అంటే భూమి మీద ఇంకా కొన్ని బిలాలు ఉన్నట్టే ఇరాన్ లో ఉన్న అవన్నీ చూస్తే మీకు సొరంగాలు కానీ అవన్నీ చూస్తే మీకు ఇరాన్ చాలా దుర్భేద్యమైన కోటగా మనకు అమెరికా తోస్తున్నది. అమెరికా అట్లాగే భయపడే పరిస్థితి వస్తుంది అంటున్నాను నేను. సీమెన్స్ ఏమో ఇక్కడ మనం అట్లాగే భూమార్గం మీద ఒకవేళ దాడి చేస్తే అమెరికా సైనికులు పిట్టల్లాగా కాల్చి చంపి షార్క్ చేపలకు వేస్తామని ఇరాన్ ఇప్పటికే అన్నది. ఇరాన్ కోటేశ్వర గారు, ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే ఇరాన్ వెనకాల చైనా అండ్ అలాగే రష్యా కూడా ఇద్దరు కలిసి కూడా హెల్ప్ చేస్తున్నారు టెక్నికల్ పరంగా, శాటిలైట్ ఇమేజెస్ పరంగా అండ్ ఏఐ యూజ్ చేసి కొన్ని టెక్నికల్ యూజెస్ వల్ల వాళ్ళు ఇరాన్ కి కొన్ని హింట్స్ అనేది సప్లై చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ప్రత్యేకించి చైనా గురించి మాట్లాడితే చైనా ఎందుకు ఇరాన్ కి హెల్ప్ చేస్తుంది అనేది చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ అందులో ఒక రీజన్ ఏంటంటే తైవాన్ ఫ్యూచర్ లో తైవాన్ మీద చైనా చేయబోయే అటాక్ కి సంబంధించి ఇప్పుడే ఏదో ల్యాబ్ రిహార్సల్ లాగా, అంటే ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎలాంటి వెపన్స్ వాడాలి అన్నట్టుగా చైనా కూడా మెల్లమెల్లగా రంగంలో దిగుతున్నట్లుగా ఇది ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ లాగా భావించచ్చు అంటారా? తైవాన్ ఇష్యూ వేరు. తైవాన్ అనేటువంటిది చైనాలో అంతర్భాగం. ఎప్పుడైనా అది విలీనం కావాల్సిందే. నిజానికి తైవాన్ ని విలీనం చేసుకోవాలనుకుంటే చైనాకి ఒక్క రోజు సరిపోతుంది. ఎందుకంటే తైవాన్ దగ్గర అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ మొత్తం తైవాన్ దీవి చుట్టూతో కూడా చైనా మొత్తం ఆక్రమించుకోవడానికి దానికి ఉంది. అయితే అటువంటి ఆలోచనలో వాళ్ళు లేరు. ఎందుకంటే తైవాన్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. దాన్ని ఏదో విధంగా సర్దుబాటు చేసుకొని తీసుకురావాలనేటువంటి దాంతో ఉంది తప్ప నిజానికి బలవంతంగా చేసుకోవాలనేటువంటిది ఏం లేదు. వాళ్ళ టార్గెట్ 2049లోగా మొత్తం తైవాన్ ని విలీనం చేసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇప్పటికిప్పుడు తైవాన్ ని బలవంతంగా విలీనం చేసుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా. ఇప్పుడు అమెరికా వాడు చెప్పినట్టు, జపాన్ వాడు చెప్పినట్టు తైవాన్ కి మద్దతుగా వెళ్లి వీళ్ళు చైనా మీద దాడి చేస్తారా? చేయమనండి, తెలుస్తుంది. అది జరిగేటువంటి సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఒక వివాదాన్ని నిరంతరం సృష్టించడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప అసలు చైనా అటువంటి బలవంతంగా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆలోచనలో చైనా లేదు. అది కూడా అత్యంత డెవలప్మెంట్ అయినటువంటి తైవాన్ ప్రాంతం, చిప్స్ కానివ్వండి లేకపోతే ఇతర అనేక అంశాల్లో మనకు తెలిసిందే. అటువంటి దాన్ని అది సర్దుబాటు ద్వారా తీసుకురావాలనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడిని చేస్తామని తప్ప భౌతికంగా ఆ విధమైనటువంటి దాడి చేసేటువంటి ఉద్దేశంలో లేదనేది నా అభిప్రాయం. రావు గారు ఒకసారి మాట్లాడదాం మనం. హిజ్బుల్లా కదలికపై ఇజ్రాయిల్ పూర్తిగా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. నౌకలన్నీ కూడా ఉత్తరం వైపు వెళ్లాలంటూ తాజాగా అప్డేట్స్ అందిస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుంది? సో ఎందుకు ఇప్పుడు ఒకసారిగా ఈ ప్రకటన ఇజ్రాయిల్ చేయాల్సి వచ్చింది? బహుశా వీళ్ళు లెబనాన్ కంప్లీట్ సౌత్ పోర్షన్ అంటే బీరూట్ ఉన్న సౌత్ పోర్షన్ అంతా క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు. అందుకని చెప్పి ల్యాండ్ రూట్ లో వెళ్లే కంటే సముద్రపు రూట్ లో వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు ఆ రూట్ వాడాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకనే చెప్పి అక్కడ ఉన్న షిప్స్ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ నార్థన్ సైడ్ కంటే టర్కీ సైడ్కి వెళ్తే అక్కడ ఏరియా ఖాళీ అయిపోతుంది. తర్వాత ఏంటంటే బహుశా జెరాల్డ్ ఫోర్ట్ క్రొయేషియా వెళ్ళిందని చెప్తున్నారు, కానీ ఇంకా వెళ్లకుండా ఉంటే టెంపరీ రిపేర్స్కి ఉన్నా కానీ ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బుష్ కూడా ఈ ఏరియాలోకి తీసుకొచ్చినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. కానీ అది కంప్లీట్ ఫ్లీట్ వచ్చిందా? సో అంటే బుష్ కి లైన్ క్లియర్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఆ విధంగా. సో ఆ విధంగా మొత్తం కంప్లీట్ లెబనాన్ ని, సౌత్ లెబనాన్ అంతా ఖాళీ చేస్తే సో కేవలం రాకెట్స్ వల్ల హిజ్బుల్లా అటాక్ చేయగలదు, కానీ గ్రౌండ్ మీద ఇజ్రాయెల్ కి థ్రెట్ తగ్గుతుంది. ఆ విధంగా వాళ్ళు తయారుగా ఉంటున్నారు. అది నా అభిప్రాయం. ఒకసారి రామ్మోహన్ రావు గారు, ఒకసారి ఇప్పటికే మనం చూస్తున్నాం సంక్షోభం, చమురు సంక్షోభం ఏ విధంగా ఉందో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయో చూస్తున్న పరిస్థితి. సో భీకర దాడులు అయితే జరుగుతున్నాయి.
ఇక అంటే ఈ మంగళవారం నుంచి మనం చూసుకుంటూ ఉన్నాం, పరిణామాలు మారుతున్నాయి, బుధవారానికి వచ్చేస్తున్నాం. ఈ వీక్లో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు? ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్షోభం ఇంకా ఎక్కువ అవ్వచ్చంటారా? చమురు సంక్షోభం పాకిస్తాన్ లాంటి దేశాలైతే ఇక పూర్తిగా కూరుకుపోతున్నాయి. అమెరికా తాను తీసుకున్న సవాళ్ళను కనుక రేపు సాకారం చేసే ప్రయత్నం చేసుకుంటే అమెరికాని ఎక్కువ నష్టపోద్ది అనుకుంటున్నాను అయితే. ఎందుకంటే ఇరాన్ తెగించి ఉన్నది. తెగించిన వాడికి, నిండా ముంచిన వాడికి ఏమి చదివి ఉండదు. తెగించిన వాడికి ఆత్మహత్య దళాలు తయారైపోయిన తర్వాత 12 ఏళ్ల పిల్లల్ని కూడా మీరు ప్రతి దగ్గర మానవహారంగా ఏర్పాటు చేసిన తర్వాత ఇది గెరిలా యుద్ధ నీతి, వామపక్ష తీవ్రవాదం. 16 సంవత్సరాల పిల్లలకి గన్నులు ఇచ్చి చెక్ పోస్టుల దగ్గర నిలబెడుతుంది. అదే అందుకని ఏ తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదమైనా ఇస్లామిక్ తీవ్రవాదమైనా మహిళల్ని కానీ పిల్లల్ని కానీ ముందుంచి చేసే ప్రయత్నం ఉంటుంది. ఎప్పుడు కూడా జరుగుతుంది. ఇస్లామిక్ తీవ్రవాదంలో 47 ఏళ్లుగా 79 నుంచి 57 ఏళ్ళుగా వరకు చెప్పారంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్ ఆరితేరి ఉంది కనుక ఈ యుద్ధ నైపుణ్యంలో ఇరాన్ అమెరికా మీద పైచేయి సాధిస్తుంది అనుకుంటున్నాను. దానివల్ల ప్రపంచ మానవాళికి ఖచ్చితంగా మీరు అన్నట్టు మన ఈ సంక్షోభం వస్తుంది. ఇప్పటికే ప్రపంచం అంతా ఈ చమురు సంక్షోభం ఉన్నది, అట్లా ఇతరత్ర ఆర్థిక సంక్షోభం కూడా ఉంది కనుక నాకైతే 1990 గల్ఫ్ వార్ గుర్తొస్తుంది వంశీ. ఎందుకంటే రామ్మోహన్ రావు గారు చర్చిద్దాం. మనతో పాటు పశుపతి గారు, అదే విధంగా ప్రభు గారు, స్టాక్ మార్కెట్ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. సో పశుపతి గారికి అండ్ ప్రభు గారికి ఐ న్యూస్ తరపు నుంచి ధన్యవాదాలండి. సో ముందుగా ప్రభు గారు, సో మనం మాట్లాడుకున్నాం ఈరోజు కాస్త అంటే నిన్న కాస్త స్టాక్ మార్కెట్లు కదలాడాయి. సో ఐటీకి సంబంధించి కాస్త పర్లేదు అనుకున్నాం, కానీ ఒక్కసారిగా మరలా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో రేపు ఏ విధమైన న్యూస్ మనం స్టాక్ మార్కెట్లో వినబోతున్నాం? ప్రభు గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? పశుపతి గారు ఏంటి? మొత్తంగా పరిణామాలు అయితే చకచకా మారిపోతున్న పరిస్థితి. ఇక లెబనాన్ సముద్ర జలాల్లో కూడా హై అలర్ట్ విధించారు. సో ఏ క్షణమైనా భీకర దాడులు చేయడానికి అటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సిద్ధం అంటోంది. సో యుద్ధం మరొక కొత్త మలుపు తిరగబోతుంది అనుకోవచ్చా? ఏం జరగబోతుందంటారు? గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అందరికి, ఐ న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు. రైట్. ప్రధానంగా ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో అనౌన్స్ ఏంటి అంటే 2 రకాలుగా ఉండొచ్చు. ఒకటి మానసికంగా కుంగదీయడం కోసం, ఒకటి బిఫోర్ సారీ ఫర్ ది ఇంట్రప్షన్ అండి. మీరు గుడ్ మార్నింగ్ అనగానే జస్ట్ రిమైండెడ్ us ఇప్పుడు 12 అవుతుంది టైం. హార్డ్లీ ఇంకా ఒక 5 hours లో 4.5 లేదా 5 hours లో మనకు తెలుస్తుంది సిచ్యువేషన్. సో కంటిన్యూ చేయండి. ఒక చిన్న సబ్మిషన్ సార్. సో ఐ న్యూస్ పిలవగానే ఇంత అర్ధరాత్రి కూడా ఒక ప్రజలకు ఒక మంచి చర్చ అందిద్దామని చెప్పి వచ్చిన మీ అందరికీ కూడా ఐ న్యూస్ తరపు నుంచి బిగ్ సెల్యూట్ చేస్తున్నాం. సో ముఖ్యంగా ప్రజలకు ఏం జరుగుతోంది, వాస్తవాలను తీసుకురావాలంటే మీలాంటి విశ్లేషకుల వల్లే సాధ్యమవుతుంది. సో ఇంత అర్ధరాత్రి కూడా మీరు ఐ న్యూస్ మాధ్యమం ద్వారా ప్రజలకు మీ విశ్లేషణను అందిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్చను ముందుకు సాగించాల్సిందిగా పశుపతి గారిని కోరుతున్నాం. బాధ్యతతో పాటు మీకున్నటువంటి చిత్తశుద్ధితో కూడా మేము సింగిల్ 1 కాల్ కొని మేము అటెంప్ట్ చేయడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, మీరు చేస్తున్నటువంటి ఒక నిబద్ధత, నిజాయితీత్వం చేస్తున్నటువంటి వారికి మేము తప్పకుండా సహకరించాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది ఒక సామాజిక విశ్లేషకునిగా. అయితే ప్రధానంగా ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో మానసికంగా ఒకటి అటెన్షన్ చెప్పొచ్చు, ఇంకొకటి ఒకవేళ మనము భౌతికంగా గ్రౌండ్ లెవెల్లో దాడులు చేయడానికి ముందు ఎవరికైనా ఒక శత్రువుకైనా ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి, అటెంప్ట్ చేయాలి, వాళ్ళలో ఏదైనా మార్పు వస్తుండొచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అయితే ఇవాళ ప్రపంచ స్థాయిగా స్టాక్ మార్కెట్స్ గురించి మేము మాట్లాడినప్పుడు యుద్ధం అనగానే మామూలుగానే స్టాక్ మార్కెట్స్ అనేది ఆర్థిక లావాదేవీలు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతుంటాయి, మళ్ళీ తేరుకుంటుంటాయి. ఇవాళ ఒక ప్రగాఢమైనటువంటి కోణంలో ఆలోచించినప్పుడు, యుద్ధం గురించి ఆలోచించినప్పుడు స్టాక్ మార్కెట్ షేక్ అవ్వడం అనేది సహజం, అది ఇంపాక్ట్ కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా ఇవాళ ఇరాన్ కూడా ఒక స్వార్థపూరిత ఆలోచనతో ఉంది. అంటే ఇవాళ ఒక అగ్రదేశమైనటువంటి అమెరికా మనకు వార్నింగ్ ఇచ్చి హర్మోజ్ అనే జలసంధి దగ్గర నుండి మేము వివిధ దేశాలకు కావాల్సినటువంటి చమురు ఉత్పత్తులు మేము ట్రాన్స్పోర్టేషన్ కాకుండా చేయాల్సిన బాగా ఉంది. ఇప్పుడు మనకు సరైనటువంటి పట్టు ఉంది, దీన్ని మనం పట్టు కోల్పోతే మరి భవిష్యత్తులో ఇంకా మళ్ళీ మనల్ని లొంగ తీసుకుంటారనే ఆలోచనతోనే ఇరాన్ ఉంది. అయితే తద్వారా హర్మోజ్ లో ఉన్నటువంటి ఈ ఏదైతే
ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే షిప్స్ మూమెంట్ లేకపోవడం వల్ల ఒక చాలా అంటే పదుల సంఖ్యలో 40-50 దేశాలకు ఇంపాక్ట్ అయ్యేటువంటి పెను ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి దేశము ఈ క్రూడ్ మీద చమురు మీద ఆధారపడి ఉంటది. మళ్ళీ మన భారతదేశం తీసుకుంటే మీరు 74 రోజులకు ఉన్నటువంటి నిల్వలు ఉన్నటువంటి కెపాసిటీ ఇవాళ 37 రోజులు 38 రోజులకు ఆల్రెడీ యుద్ధం చేరింది. అంటే ఒక మనకు 74 రోజుల స్టాక్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ ఆఫ్ ద టర్మ్ అయిపోతూనే ఉంది. అంటే యుద్ధం అనేది త్వరితగతిన జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో యుద్ధ ఆయిల్ లేకుండా ఏ దేశం కూడా మనుగడ సాగించలేని పరిస్థితి. ఇవాళ అదే మొండి వైఖరితోనే కనుక ఇరాన్ కనుక ఉంటే అన్ని దేశాలతోని వాళ్ళు కూడా ఒక అపోజిషన్ ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవాళ బ్రిటన్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు ఇరాన్ కొంత పాజిటివ్నెస్ ఉండేసి అమెరికాను కొంచెం కట్టడి చేయాలి అనుకుంటే వేరే దేశస్తుల్ని వేరే దేశాలతో మిత్రత్వం పెంచుకునే ప్రయత్నం కనుక చేస్తే వీళ్ళకి కొంచెం కలిసి రైట్. పశుపతి గారు, ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. మొత్తంగా ఇరాన్ ప్రజలు మొత్తం బయటికి వచ్చారు. పసిపిల్లల నుంచి పండు వృద్ధుల వరకు బయటికి వచ్చారు. మా దేశ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. ఇందాక మన్నెం కోటేశ్వరరావు గారు ఒక మంచి వ్యాఖ్య చెప్పారు. సో ఆస్తులు కాదు, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవటం కోసం మేమంతా ముందుకు వస్తున్నామని ఏదైతే పిలుపునిచ్చారో, సో ఆ పిలుపుకు తగ్గట్టుగానే మనం స్క్రీన్ పై విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు. వాళ్ళ జాతీయ జెండాను చేతబూని రండి, యుద్ధం చేస్తారా, మమ్మల్ని ఏం చేస్తారో అంతం చేస్తారా, మా దేశంపై దాడి చేస్తారా అంటూ కూడా సవాల్ విసురుతున్న పరిస్థితి. విజువల్స్ లో ఆ చిన్నారులను చూస్తే నిజంగా మనసు కలిచివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది, ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? యుద్ధాలు జరగటం ఎప్పుడూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో భావ్యం కాదు. అటువంటి పరిస్థితుల్లో ఎందుకు చొరవ చూపట్లేదు? మా దేశంపై ఇంత దాడి జరుగుతుంటే ఏంటి అని ఆ చిన్నారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఆ దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కూడా కోల్పోయారు. సో అటువంటి పసికందులను చూస్తున్నప్పుడు హృదయాలన్నీ కూడా ద్రవించిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని మనం చూస్తున్నాం. సో ఆ ప్లకార్డును చేతపట్టి ఆ పిల్లలు ఈ పరిస్థితికి వచ్చారంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆ పసిపిల్లలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమంటారు రామ్మోహన్ రావు గారు? ఒక్క నిమిషం వంశీ గారు. ఇవాళ ప్రధానంగా ఆ దేశంలో జరుగుతున్న దానికి అమెరికాలో జరుగుతున్న దానికి నేను ఏ దేశం కోసం పాజిటివ్ నెగిటివ్ చెప్పట్లేదు. ఇవాళ ఇరాన్ ఏంటి, ఆ దేశ సార్వభౌమాధికారం కోసం, ఆ దేశం యొక్క హక్కు కోసం, ఆ దేశం యొక్క ఉనికి కోసం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పౌరులు అందరూ కూడా పనిచేస్తున్నారు. అయితే అమెరికాకు వచ్చినటువంటి బ్యాడ్ ఏంటి అంటే మొన్న ఒక సంవత్సర కాలం నుండి ట్రంప్ అధ్యక్షగా ఉండి ఎన్నో దేశాల నుండి మైగ్రెంట్స్ అక్కడ అమెరికాలో ఉంటారు కాబట్టి వాళ్ళందరి మీద కొంత సంక్షోభము కొన్ని ఆంక్షలు విధించినటువంటి క్రమంలో వేరే దేశాలలో అందరూ అక్కడ కేంద్ర బిందువుగా అమెరికాలో ఉండి అక్కడ కొంత ఒత్తిడికి లోనైతున్నటువంటి క్రమంలో వాళ్ళకు అమెరికాలో ట్రంప్ కు అపోజిషన్ గా ఒక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అంటే ఇవాళ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో జెన్యూన్ అమెరికన్స్ అంటే సిటిజన్స్ ఆఫ్ అమెరికన్స్ వాళ్ళు మరి యుద్ధం వద్దంటున్నారు. అదేవిధంగా ఇరాన్ యొక్క దేశం కోసం స్వార్థం కోసం కాకుండా దేశం కోసం వాళ్ళ మనుగడ కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఇలా అమెరికాకు డెడికేటెడ్ పీపుల్ లేరు. అందుకనే నేనేం చెప్తున్నానంటే ఇరాన్ యొక్క వైఖరి ఇప్పుడు అగ్రదేశంతో మనం పెట్టుకున్నాం. ఇజ్రాయెల్ ఇట్స్ నాట్ ఎ సూపర్ పవర్, ఓకే, సమ్ ఎక్స్టెంట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ పెద్దన అనే భావించేటువంటి అమెరికా అనే ఛాలెంజ్ చేస్తే ఇవాళ ప్రపంచం అంతా ఇరాన్ వైపు చూస్తుంది. పశుపతి గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనతో పాటు గంగాపురం వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా వీరశేఖర్ గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. సో వెంకటరెడ్డి గారికి, వీరశేఖర్ గారికి కూడా ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలండి. సో ఒకసారి వీరశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. వీరశేఖర్ గారు, మొత్తంగా చూస్తున్నాం, సో రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా విజువల్స్ లో చిన్నారులను చూస్తే సో ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి అసలు ఏం జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా? ఈ రోజు అన్ని దేశాలు కూడా గమనిస్తూ ఉన్నాయి. సో ఎటువంటి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఏం జరగబోతుందని మనం భావించవచ్చు అంటారు? వీరశేఖరం గారు సార్, నా వాయిస్ రీచ్ అవుతుందా? యా రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటి మొత్తంగా ఆ చిన్నారులను చూస్తున్నాం, ప్లకార్డులు పట్టి చేతపూని బయటకు వచ్చారు, మాకేం సమాధానం చెప్తారు అంటూ కూడా వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి, ఏం ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా వంశీ అందరికీ నమస్తే. మీరు అన్నట్టుగా ఇవాళ ప్రపంచం అనేటువంటిది ఒక
స్థిరమైనటువంటి అభివృద్ధి కోణంలో ప్రయాణం చేసేటువంటి పరిస్థితి లోపల వస్తున్నటువంటి గత 40-45 రోజులుగా వస్తున్నటువంటి ఈ ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరంగాను మానవీయంగాను కూడా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించడం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంది అనేటువంటి దాని గురించి, దాని పాత్ర ఏంది, దాని యొక్క విధానం ఏంది అనేటువంటిది కొంతసేపు మనం పక్కకు పెట్టినట్టయితే, శాంతిని కోరుకునేటువంటి భారతదేశం అనేటువంటిది ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా సంబంధించిన సంయుక్త యుద్ధ పోరాటం లోపల ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. మీరు అనేక మంది చనిపోవడం జరుగుతున్నటువంటిది. ఈ చనిపోతున్నటువంటి తరుణం లోపల అనేక దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు నివసించేటువంటి అమెరికాలో కూడా ట్రంప్కు విధానాలకు వ్యతిరేకంగా స్పష్టంగా మనకు ఒక అసంతృప్తి జ్వాల అనేటువంటిది కనపడుతున్నటువంటిది. అయినప్పటికీ కూడా ఇరాన్ తట్టుకొని నిలబడలేదు అనేటువంటి దాని గురించి కూడా మనం కొంత ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు కూడా, ఏ దేశం కూడా ఈ యుద్ధం కొనసాగాల, ఈ అస్థిరత్వం అట్లాగే ఉండాలా అనేటువంటిది కోరుకోవడం లేదు. ముఖ్యంగా సమరుకు సంబంధించినటువంటి సమస్యలు, హార్మోజ్ జలసంధికి సంబంధించి వెంకటరెడ్డి గారు మాట్లాడదాం. మనం ఏదైనా దేశ ఆర్థిక వ్యవస్థకు స్టాక్ మార్కెట్లు, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. కాబట్టి మనతో ప్రభు గారు జాయిన్ అయ్యారు. ప్రభు గారి విశ్లేషణను తీసుకునే ముందు మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. హర్ముజ్ జలసంధి విషయంలో అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంటోంది. ప్రపంచ చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం ద్వారానే సరఫరా అవుతుంది. యుద్ధం మొదలైన రోజు నుంచి కూడా ఈ అంశంపై సుదీర్ఘ చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో హర్ముజ్ ను తిరిగి తెరవాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని చైనా, రష్యా అడ్డుకున్నాయి. ఈ రెండు దేశాలు వ్యతిరేకంగా ఓటు వేయడంతో తీర్మానం నిలిచిపోయింది. మొత్తం 15 దేశాల ఓటింగ్ లో 11 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. 2 దేశాలు వ్యతిరేకంగా నిలిచాయి. మరో 2 దేశాలు గైర్హాజరయ్యాయి. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. హర్ముజ్ మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సో మొత్తంగా ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవట్లేదు అనుకుంటే, మొత్తంగా ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం అయితే వచ్చింది. సో చైనా, రష్యా వ్యతిరేకంగా ఓటు వేశాయి. సో ఏంటి వివిరావు గారు, మీ నుంచే దీనికి ఆన్సర్ రావాల్సి ఉంటుంది. సో ఎందుకు అసలు ఈ స్ట్రాటజీ ఎలా చూడాలంటారు? వివిరావు గారు వినిపిస్తాను. యా, కెన్ యు హియర్ మీ? యా, ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఎందుకు వీటో చేశారన్నది మనం ఆలోచిస్తున్నాం. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోవాలి. ఇరాన్ ఒప్పుకోకుండా అమెరికా ఫోర్స్ చేయాలని చూస్తే అది యుద్ధానికి అవుతుంది. చైనా చాలా క్లియర్ గా చెప్పింది, ఇరాన్ సార్వభౌమత్వానికి ఏ మాత్రం మేము భంగం కలిగించడం మేము ఒప్పుకోమని ముందరే నెల రోజుల క్రితమే స్పష్టం చేసింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే అమెరికాకి అగెనిస్ట్ గా ఓట్ చేసి దాన్ని ఇరాన్ ఒప్పుకుంటే ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మాత్రం బలవంతంగా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో సెక్షన్ 6 ఒకటి ఉంది. ఆ సెక్షన్ 6 ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఫోర్సెస్ ని పంపించవచ్చు. అంటే అమెరికా ఫోర్స్ కాకుండా అది ఐక్యరాజ్య సమితి ఫోర్స్ అవుతుంది. అలా కాకుండా కేవలం అమెరికాకి ఇరాన్కి మధ్యనే వదిలేశారు. ఇది ఆ విధంగా చూడాలి. యా, శివాని గారు ఒకసారి మనం ప్రభు గారితో కూడా ఇంటరాక్ట్ అవుదాం. యా, ప్లీజ్ కంటిన్యూ శివాని. యా, అన్మ్యూట్ చేయండి శివాని, ప్లీజ్ అన్మ్యూట్. ఓకే, సో రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే శివాని ఒక చిన్న సబ్మిషన్. ఒకసారి మనం స్టాక్ మార్కెట్ల గురించి మాట్లాడాలి. ఒకసారి మీరు ప్రభు గారితో ఇంటరాక్ట్ అవ్వండి ప్లీజ్. ఓకే, సో ప్రభు గారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది లైక్ బౌండరీస్ అనేది దానికి ఎలాంటి బ్యారియర్స్ లేవు. సో అది ఇండియా కావచ్చు, వరల్డ్ వైడ్ గా కావచ్చు. కానీ మనం స్టాక్ చూస్తుంటే సిన్స్ ఫ్యూ వీక్స్ నుంచి అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో ఈ వీక్ ఆల్రెడీ వెన్స్డే వచ్చేసింది. ఇంకో 2 days లో స్టాక్ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఈ వీక్ మనం ప్రిడిక్ట్ చేస్తే ఎలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది మనకి? అండ్ అట్ ది సేమ్ టైం రేపు మార్నింగ్ 5:30 తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది? మొత్తంగా 4 hours 58 minutes 23 seconds తర్వాత ఏం జరగబోతుంది? హియర్ వి కెన్ సీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ప్రభు గారు, ఎలాంటి స్టాక్ మార్కెట్ ని మనం ఆ ఇంపల్స్ ని మనం క్యాచ్ చేసుకోవచ్చు అంటారు?
క్రూడ్ ఆయిల్ 144 ఇప్పుడు ప్రెసెంట్. మనం 110 కే బెదిరిపోయాం. 110 హైయెస్ట్. మరి క్రూడ్ పెరిగితే దాని ఎఫెక్ట్ అనేది మిగతా అన్నిటి మీద పడుతుంది. సో ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది, ఇన్ఫ్లేషన్ మీద ఇంట్రెస్ట్లు పడతాయి, ఇంటర్లింక్డ్ మొత్తం. సో మొత్తం ఎకానమీ దెబ్బతింటది. ఏషియన్ కంట్రీస్ మొత్తం క్రూడ్ మీద ఆధారపడ్డాయి. సో ఫస్ట్ నుంచి కూడా నాకు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నాకు సంబంధం లేదు, నేను ఓపెన్ చేయను, నాటో మీదే వెళ్ళి ఓపెన్ చేసుకోండి అన్నాడు ఆయన. ఫస్ట్ ఏమో నాది పూచి అంది. అంటే ఈ రోజు చెప్పింది, ఈ రోజు నైట్ చెప్పింది, రేపు మార్నింగ్ యాక్సెప్ట్ చేయడు. అంటే హీఈస్ ద ఒక రకంగా చూస్తే హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్. హీఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్ సో మచ్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్. ఎందుకంటే ముందు రోజు వస్తాడు, ఈ రోజు వచ్చి మేము అసలు దీన్ని నెగిటివ్ గా మాట్లాడతాడు, అంటే అక్కడ షార్ట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ పాజిటివ్ గా మాట్లాడినప్పుడు మళ్ళీ అక్కడ బయింగ్. సో అట్లానే ఈ రీసెంట్ కూడా క్రూడ్ ఆయిల్ లో కూడా ఆయన డిక్లేర్ చేసే ముందు జస్ట్ ఒక 5 minutes ముందు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ తీసుకొని ఉన్నాయి. అవి ఎప్పుడు కూడా ఆ అకౌంట్ లో కూడా ఎప్పుడు కూడా చేయలేదని వద్దాం. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎక్కువ అమౌంట్ దాంట్లోకి వచ్చి షార్ట్స్ కొట్టి దాన్ని నెక్స్ట్ డే కవర్ చేశారు. అది ఎట్లా జరిగింది? సో మీకు గుర్తుందో లేదో, స్టార్టింగ్ లోనే టరీఫ్లు స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లోనే $850 billion మార్కెట్ నుంచి ఆయన మ్యానిపులేట్ చేసుకుని సంపాదించాడని ఒక చిన్న ఇష్యూ వచ్చింది. తర్వాత సబ్సైడ్ అయింది. మేబీ పవర్ లో ఉన్నప్పుడు రావు, ఈ బయటకు పవర్ దిగినాక వస్తాయి. సో డెఫినెట్ గా శివాని గారు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్, మనం ప్రభు గారిని మన అందరం ఒక స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గానే చూస్తాం, కానీ ఒక మంచి అంతర్జాతీయ విశ్లేషకులు కూడా దాగున్నారనేది చాలా మందికి తెలిసిన సత్యమే. సో ఏంటి ఈ అంశం గురించి మాట్లాడే ముందు ఒకసారి మనం రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్తాం. చూస్తున్నాం, ఒక్క నిమిషం వంశీ గారు, ఒక్క నిమిషం. సో ఈ బిగ్ బుల్ పుంజుకోవడానికి ఎలాంటి పాయింట్స్ ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్ వల్ల ఈ బిగ్ బుల్ అనేది మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, సో దట్ అది వ్యూవర్స్ కి కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ ఒక రిలీఫ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఎలాంటి ప్లీజ్ శివాని మాట్లాడదాం ఒకసారి టైం ఇస్తాను. సో ఒకసారి రామ్మోహన్ రావు గారు, వీరశేఖరం గారు, నా వాయిస్ మీకు రీచ్ అవుతుందా అండి? వీరశేఖరం గారు, సో చాలాసేపు నుంచి మనం ట్రై చేస్తున్నాం, నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. రామ్మోహన్ రావు గారు, మనం ఇందాక నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, స్క్రీన్ పై చూస్తూ ఉంటే ఆ పసి హృదయాలను నిజంగా కూడా బాధ కలుగుతున్న పరిస్థితి. ఏ దేశం కూడా ఏ దేశంతో యుద్ధం కోరుకోదు. సో ఎవరో చేసిన పాపానికి ఆ పిల్లలు శాపగ్రస్తులవుతున్నారు, వారి భవిత ప్రశ్నార్థకం అవుతుందని చెప్పి ఏమీ తెలియని వయసులో వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు? సో ప్రపంచాన్ని మేము ప్రశ్నిస్తున్నామంటూ ఇప్పుడు రోడ్డుపైకి వచ్చారు ఆ చిన్నారులు. సో ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలా విషాదం. ఎందుకంటే ప్రభు గారితో నేను ఆ విషయాలు విందామని ఈగర్ గా ఉన్నాను. ఈ తర్వాత వార్తలు విందాం. ఏమంటున్నానంటే ఏ యుద్ధాల్లో కూడా 3 వర్గాలు నష్టపోతాయి. ఒకటి పిల్లలు, మహిళలు, వృద్ధులు. ఖచ్చితంగా చూడండి, ఈ యుద్ధంలో 2000 మందికి పైగా పిల్లలు చనిపోయారు, చూసాం. కనుక ఈ విషాదాన్ని ఒక రకంగా ప్రపంచం ఉదయం లేని ప్రపంచం అంటున్నాడు. ఉదయం లేని ప్రపంచం దీన్ని మౌన ప్రేక్షకురాలుగా చూస్తున్నది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి చూస్తున్నాం కదా. భద్రతా మండలిలో ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తే ఎవరి ప్రయోజనాలు వాళ్ళకున్నాయి కదా. ఆపే ప్రయత్నం ఎవరు చేస్తలేదు. ఈ మొత్తం యుద్ధంలో లాభపడేది ఎవరు? రష్యా కదా. యుద్ధం మొత్తం లాభపడ్డది ఎవరు ఉంటే రష్యానే. ఓరు నష్టం పొందు లాభం అంటాం కదా, పొందు లాభం రష్యాకి జరిగింది. ఇంకో మాట చెప్తాను, ఇంతకుముందు ఒక పోలిక చెప్పాను, ఒక వైచిత్రి చెప్పాను నేను. ఏమనంటే, ఒక నియంతృత్వ దేశానికి ఏమో ప్రజాస్వామ్య పరంగా నాయకత్వం వస్తుంది. చూడండి మీరు, కమేని చనిపోయినా ఇంకోటి చనిపోయినా వరుసగా నాయకత్వం రెజ్యూమ్ చేంజ్ కాలే. చూస్తుంది కదా మీరు. రామ్మోహన్ రావు గారు, ఒక్క డౌట్ అండి. ఇప్పుడు మనం 2 కంట్రీస్ నే చూస్తున్నాం, యుఎస్ఏ అండ్ అలాగే ఇరాన్. ఓకే, సో ఇక్కడ 2 డిఫరెంట్ సిచ్యువేషన్ కాంట్రాస్ట్ లో మనం చూస్తున్నాము. ఒకవైపు దేశం కోసం మేము నిలబడి ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికి సిద్ధం, ఇది ఒక సినారియో. అండ్ అట్ ది సేమ్ టైం అమెరికాలో మనం చూస్తున్నాము, అక్కడ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగానే శివాని ఒక రకంగా చెప్పాలంటే అందరూ కలిసి ట్రంప్ ని తోస్తున్నారు, నువ్వు ఏదో ఒకటి తేల్చుకున్నారా బాబు అని చెప్పి తోస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏమంటున్నానంటే రామ్మోహన్ రావు గారు, ఇక 2 కాంట్రాస్ట్ సిచ్యువేషన్ చూస్తున్నాము. అంటే ఈ 2 సిచ్యువేషన్ ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, మనం జనరల్ గా మూవీ విషయంలో అంటాము కంటెంటే హీరో అని. సో ఇక్కడ ఎంత పెద్ద దేశం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత చిన్న దేశం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ ఒపీనియన్ కి సంబంధించి ఎలాంటి డిసిజన్ కి సంబంధించి మనం ఫైట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా చూడొచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే కాంట్రాక్ట్ చెప్పబోతున్నాను నేను. మొట్టమొదటి చెప్పింది ఏంటి, ఒక ప్రజాస్వామ్య, అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఒక నియంత్రణ ఆపరించాడు. అతి ముస్లిం తీవ్రవాద దేశం, ఒక రకంగా చెప్పాలంటే ముస్లిం మన అటువంటి దేశానికి ఏమో
నాయకత్వం మారుతున్న నాకు చచ్చిందా బతికిందా లెక్క కాదు. ఇప్పుడు రెండో వైచిత్రి మీరు చెప్పింది చెప్పబోతే మీరు వచ్చారు, మీరు అంతా పూర్తిగా ఏకీభవిస్తారు. ఎందుకంటే ఇవాళ చూడండి, ఒక దేశం కోసం నిలబడ్డా. అందుకని వియత్నాం లాంటి దేశాన్ని కూడా అమెరికా గెలవలేకపోయింది. చూసింది కదా మనం వియత్నాం యుద్ధంలో ఏం జరిగింది చూసాం కదా. చిన్న దేశం, ఒక రకంగా చెప్పాలంటే ఒక రోజు అయిపోద్ది, కానీ గెలవలేకపోయింది. అందుకని ఏమంటున్నానంటే అమెరికాలోనేమో ఉల్టా ప్రజలే తిరగబడుతున్నా యుద్ధం వద్దంటున్నారు. అందుకని ఒంటరి అయిపోయింది అమెరికా అధ్యక్షుడు. ఇవాళ ప్రజాస్వామ్యంగా మంచిగా చూడండి, వాళ్ళ ఇస్లామిక్ తీవ్రవాదం ఒప్పుకోనేను, వాళ్ళు చేసే పనులు ఒప్పుకోను, ఒక రకంగా భారతదేశానికి వ్యతిరేకంగానే మాట్లాడిండ్రు. ఆఖరికి మన పహల్గామ్ సంఘటన తర్వాత కూడా మన పాకిస్తాన్ మద్దతు ఇచ్చి మనకు వ్యతిరేకంగా. రామ్మోహన్ రావు గారు మొత్తంగా గ్రౌండ్ రిపోర్ట్స్ ను కూడా ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో విశాఖ నుంచి అంటే సాగర తీరం నుంచి అసలు ఏం జరుగుతుంది అని ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. టీవీలకు అతుక్కుపోయి ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఏ విధంగా జరుగుతున్నాయని సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు కూడా చూస్తున్న పరిస్థితి. అసలు విశాఖలో ప్రజలు ఏం చర్చించుకుంటున్నారు, యుద్ధం ఏం జరగబోతుందని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, సో ఒక రకంగా చెప్పాలంటే సో యుద్ధం ఏ విధంగా జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఇప్పుడు ఒక రకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి దేశంలోనూ ప్రతి మూలకు వెళ్ళినా మన మూలాలు ఉంటాయి. సో ఎక్కడ యుద్ధం జరుగుతున్నా మనం భయపడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. వంటింటి గ్యాస్ నుంచి బండిలో పోసే పెట్రోల్ వరకు ప్రతి ఒక్కటి భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? ఇంత అర్ధరాత్రి అయినా టీవీలకు అతుక్కుపోయి ఏం జరగబోతుందని చూస్తున్నారు. సాగర్ తీరం విశాఖలో అసలు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ఏ విధమైన చర్చ సాగుతోంది? గుడ్ మార్నింగ్ వంశీ. ఏదైతే ఇప్పటి వరకు చూసినటువంటి చర్చల సందర్భంగా కానీ మరోవైపు చూసుకుంటే అటు అమెరికా ప్రకటనలు, ఇరాన్ ప్రకటనలు, ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకుంటూ ఒక విశాఖపట్నమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ఉత్కంఠగా ఊపిరి బిగబట్టి చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కూడా చాలా వరకు తెలుగు ప్రజలైతే అక్కడ జీవనోపాధి కోసం, ఉపాధి కోసం వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరూ యోగక్షేమాల గురించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఆతృత ఒకవైపు, మరోవైపు ఏదైతే ట్రంప్ ప్రకటించినటువంటి ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తామంటూ కూడా చేసినటువంటి ప్రకటన ఎంతవరకు ముందుకు వెళ్తుంది, లేదా ఆ చివరి క్షణంలో ఆగుతుందా లేదా అనేది ఉత్కంఠ అయితే ప్రతి తెలుగు వారి గుండెల్లో ఉంది. అదే ఉత్కంఠతో ఇప్పుడు టీవీలకు కూడా అతుక్కొని చూస్తున్న పరిస్థితి ఉంది. మన ఐ న్యూస్ విశ్లేషకులు ఉన్నటువంటి అతిథులు ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ విశ్లేషణ కూడా చాలా ఉత్కంఠగా, ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన వ్యూవర్షిప్ కూడా దాన్ని రుజువు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 48 గంటల సమయం ఏదైతే ఉందో ఆ సమయం పూర్తిగా వస్తుంది. మరొక కొన్ని గంటల్లోనే యుద్ధం తీవ్రంగా అంటే పూర్తిగా ఇరాన్ మట్టుమాయం చేస్తాము అనేటువంటి ట్రంప్ వ్యాఖ్యలపై కూడా చాలా దుమారం రేగుతుంది. ఏదంటే ఇరాన్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ వాళ్ళని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని చూపిస్తూ కూడా దేశభక్తిని చూపిస్తూ ప్రాణాలకు తెగించి ఈ రోజు ఇరాన్ లో అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళల వరకు కూడా రోడ్ల మీదకి రావడం అయితే వాళ్ళ అభిమానాన్ని అయితే మనం ఈ రోజు చూడొచ్చు. రెండోది ఏంటంటే చావో రేవో అనే పరిస్థితి అయితే ఈ రోజు ఇరాన్ లో కనిపిస్తుంది. దానికి దేశ అధ్యక్షుల దగ్గర నుంచి చిన్న పౌరుల వరకు కూడా ఐక్యతాభావం, దేశం పట్ల ఉన్నటువంటి భక్తి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ నేపథ్యంలోనే, ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా కూడా ఒంటరిగా మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే దూకుడుగా వెళ్తున్నటువంటి ట్రంప్ చర్యలు ఏవైతే ఉన్నాయో. రాము కూడా జాయిన్ అయ్యారు, మన కరెస్పాండెంట్ రాము కూడా జాయిన్ అయ్యారు. రాము, సో ప్రతిదీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సో చర్చల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, రేపు పరిస్థితులు ఏముంటాయి అంటే ఈ యుద్ధం ఎక్కడి వరకు దారితీసింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం గ్యాస్కి సంబంధించి మహిళలు ట్రంప్ను తిట్టిపోస్తున్నారు. అసలు ఈ యుద్ధం ఎందుకు తీసుకొస్తున్నారో బాబు, మా వంటింట్లో మంట పెడుతున్నామంటూ సామాన్య మహిళలు కూడా ట్రంప్ చిరాకు తెప్పించాడు. సో ప్రపంచ దేశాధినేతలకే కాదు సామాన్య మహిళలు కూడా యుద్ధంతో ప్రభావం అయ్యారనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఏ విధంగా ప్రజలు చర్చించుకుంటున్నారు యుద్ధం గురించి? యశ్వంత్, మనం చూసుకోవచ్చు గత కొన్ని రోజుల క్రితము సాక్షాత్తు అమెరికాలోని 25 నగరాల్లో సుమారు 90 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి
ట్రంప్ చర్యలను వ్యతిరేకించారు. అదేవిధంగా ట్రంప్ ఆర్మీ ఏదైతే అమెరికా ఆర్మీని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో దాన్ని నిలదీసిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు ట్రంప్ తాలూకా మానసిక పరిస్థితి బాగలేదు. ఏదైతే ఇరాన్ మీద మానసిక ఒత్తిడి పెంచాలని ట్రంప్ ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో వాళ్ళ నాగరికతను నాశనం చేస్తాం, ప్రపంచ పటంలో ఇరాన్ లేకుండా చేస్తామని ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ట్రంప్ తాలూకా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ట్రంప్ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్న అమెరికాను పూర్తిగా అట్టడుగు స్థాయికి తీసుకొచ్చారు ట్రంప్ నిర్ణయాలు. మనం గతంలో చూసుకోవచ్చు, ఇండియా పాక్ వార్ లో కూడా ట్రంప్ తాలూకు వైఖరి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసాము. ఇప్పుడు ట్రంప్ పరిస్థితి కూడా, ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ అనేది ఈ ఒక్కరోజు జరిగిన వారు కాదు, ఈ 4 రోజులు జరుగుతున్న వారు కాదు, గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న వారు, గత 3 ఏళ్లుగా అది తీవ్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఏదో ఇరాన్ ను ఇజ్రాయెల్ కి ఒత్తాసు పలుకుతూ ఏదో నాశనం చేయాలని, ఏదైతే వాళ్ళ తాలూకా క్రూయల్ సంబంధించి కానీ ఈ టెర్మినల్ ని నాశనం చేయాలని ఈ యొక్క ప్రకటనలు ఏవైతే చేస్తున్నారో అవి ట్రంప్ తాలూకా మానసిక ఒత్తిడిని స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఏదైతే ఇరాన్ పై న్యూక్లియర్ బాంబుల్ని ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకుందాం. మీరు ఆపరేషన్ సింధూర్ అంశం తీసుకొచ్చారు కాబట్టి ఈ అంశాన్ని నేను తీసుకురావాల్సి వస్తుంది. సో ఈ మధ్య మనం పాక్ హడావిడి చూసాం. ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధానికి సంబంధించి మేము చర్చించబోతున్నామంటే ఇరాన్ ఎవరు బాబు నువ్వు ముందు నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పిన పరిస్థితి. అసలు అక్కడ పాకిస్తాన్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి ఏంటి? సో ఒకసారి మనం ప్రభు గారి దగ్గరికి వెళ్దాం. ప్రభు గారు, మొత్తంగా చూస్తున్నాం, సో అందరూ చెప్తున్నట్టుగా ట్రంప్ ఇంటా బయట కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎక్కడ ఆపాలో ఇప్పుడు ట్రంప్కు తెలియట్లేదా? అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇరాన్లో ప్రజలందరూ వచ్చే వాళ్ళకు మద్దతు తెలుపుతుంటే అందరూ కలిసి ఒరే బాబు నువ్వు ఏదో ఒకటి చేసి ఏం చేస్తావో చేయి అని చెప్పి అమెరికా వాళ్ళందరూ ట్రంప్ను తోస్తున్నారు. సో ఆ ఒత్తిడితో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో అర్థం కాని పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు మొత్తంగా ఈ యుద్ధ పరిణామాలను? అసలు యుద్ధం ఎవరిదండి? ఈ అంశం గురించే మాట్లాడుకున్నాం. రామ్మోహన్ రావు గారు చక్కని విశ్లేషణ కూడా ఇచ్చారు. మిస్ అయిపోయారు మీరు. అసలు మధ్యలో జాయిన్ అయ్యి అనవసరంగా నష్టం కదా, $7 ట్రిలియన్ నష్టం యుఎస్ కి. అన్నెసెసరీ లేనిపోయిందంటే ఊరినే పోయేదాన్ని తీసి మెళ్ళ వేసుకున్నట్టు ఆయన ఈగోకి పోయి 100%. ఎందుకంటే 45th ప్రెసిడెంట్ లో వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైనా అంటే ఫస్ట్ వన్ ఈయనే. 39% ఉంది దానికి. ఇది అంత 50% కంటే తక్కువ అయింది. ఫస్ట్ ప్రెసిడెంట్ అనుకోవచ్చు, వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. అంటే నాట్ ఓన్లీ ట్రంప్, ఫస్ట్ నుంచి కూడా మీరు చూడండి, సద్దాం హుసేన్ ఉరి తీసేటప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, యు ఆర్ డూయింగ్ అన్జస్టిఫైడ్ థింగ్, హిస్టరీ విల్ నాట్ ఫర్గెట్ యూ అన్నాడు ఆ టైంలో. అంటే ఈయనే కాదు, ఆల్ ద ప్రెసిడెంట్స్ ఆర్ సేమ్. వాళ్ళు ఏంటంటే గోడ మీద పిల్లి, గిల్లి కజ్జాలు పెట్టి వాళ్ళ ఆర్మ్స్ అమ్ముకొని ఇది చేసుకోవటమే తప్ప ఆల్టర్నేట్ ఇంకోటి లేదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇదే అది ఫస్ట్. ఎందుకంటే సిచ్యువేషన్ అట్లానే ఉంది. అంటే అసలు సంబంధం లేని ఆయన ఎంటర్ అయ్యి దాంట్లో వచ్చి అనవసరంగా అభిమన్యులాగా లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోతున్నాడు. అంటే ఎంత ప్రెజర్ చూడండి. మీరు యుద్ధం ఆపేయండి అంటాడు. అసలు నువ్వు 15 పాయింట్ ఇది పెట్టి మీరు యుద్ధం ఆపేయండి అంటే అర్థం ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళు ఓడిపోతే ఈయన ఏం చెప్పాడు అది వినాలా, అంతేగాని పాయింట్లు చెప్పి మీరేనండి అన్నట్టు ఉంది దూరం నుంచి. సో ఎట్టి పరిస్థితుల్లో 168 పిల్లల్ని 10:30కి స్కూల్లో చంపిన పాపం ఊరికనే పోదండి. 100% ఇది అందరం కూడా ఖండించాల్సిన అంశమే. ఖండించాల్సింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నీకు తెలీదా 10:30కి స్కూల్ ఉంటుందని తెలీదా, స్కూల్లో పిల్లలు ఉంటారని తెలీదా? అది నువ్వు నీకు అసెట్ పాస్ చేయాలనుకుంటే నైట్ చేయాల్సింది. అలాంటప్పుడు 10:30కి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి దాన్ని ఇది చేశారు. అంటే 128 లిటరల్ గా చంపాడు ఆయన. ఇది అసలు యాక్సెప్టెన్స్ కదా, ఏ కంట్రీ కూడా యాక్సెప్ట్ చేయకూడదు. తర్వాత 1 కోటి మంది బయటకు వచ్చారంటే చాలా ఇంకా కావాలి. ఎందుకంటే 50 స్టేట్స్ లో ఉన్న వ్యతిరేకత దిగ్బంధనం చేయాలా. ఇప్పుడు రైట్ టు రీకాల్ అనేది రావాలి. ఈ మధ్య మన పార్లమెంట్ లో కూడా వినపడింది, రైట్ టు రీకాల్ రావాలి. ఎందుకంటే ఓటేసే ఇది ఎంత ఉందో మళ్ళీ వెనక్కి తీసుకునే అధికారం కూడా ఉండాలి ప్రతి ఒక్కరికి. అప్పుడు ఏమవుతుందంటే ఏ ప్రెసిడెంట్ అయినా తప్పు చేయడానికి భయపడతారు. సో ఇది చేస్తే మా పబ్లిక్ లోంచి రివోల్ట్ వస్తుంది. సో అగైన్ మనకి ఇంపీచ్మెంట్, ఇప్పుడు ఇంపీచ్మెంట్ అయింది అనుకోండి మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, మళ్ళీ ఉంటాయి. అదే ఇంపీచ్మెంట్ కాకుండా ప్రెసిడెంట్ బలవంతం చేపించి రిజైన్ చేయించాలి. ఇప్పుడు జేడీ వ్యాన్స్ విల్ బికమ్ ద ప్రెసిడెంట్, అది జేడీ వ్యాన్స్ యాక్సెప్టెడ్ కదా. అందుకని ఫోర్సిబుల్ గా ఆ పార్టీనే ఆయన రిజైన్ చేయించాలి, అది కరెక్ట్. ప్రభు గారు మాట్లాడదాం.
ఒకసారి పశుపతి గారి దగ్గరికి వెళ్దాం. సో అందరం కూడా మనందరికీ తెలుసు, సో యుద్ధాలని ఆపాను నేను, నాకు నోబెల్ బహుమతి ఇవ్వండిరా ప్రభు అంటూ మొరపెట్టుకున్న ట్రంప్ యుద్ధాలకు ఆజ్యం పోస్తూ ఇంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. సో ఏంటి అసలు అంటే, ఒకప్పుడు నేనే పీస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, నేనే బ్రాండ్ అంబాసిడర్, నాకు నోబెల్ ఇవ్వండి అన్న ట్రంప్ ఈరోజు ఏ నోబెల్ తెచ్చుకున్నాడు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, సో ఏం సాధించాడు అసలు ట్రంప్? వంశీ గారు, ట్రంప్ గారిని కొన్ని విషయాల్లో అప్రిషియేట్ చేస్తాను, కొన్ని విషయాలలో చాలా ఈజ్ ద వరల్డ్ జోకర్ అయిపోయింది. ఎందుకంటే లాస్ట్ 1 year లోపల ఆయన జోకర్ అయితే అయ్యాడు కాసేపు నవ్వుకోవటానికి, కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉంది, ఎన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి, ఎన్ని దేశాలు ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటున్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం. అదే వంశీ గారు, ఇప్పుడు ఆ జోకరే రేపు సడన్ గా ఇంకొక 4 గంటల సమయం అయిపోతుంది అన్న తర్వాత కూడా ఓకే నేనే మానవీయ కోణంతో ఇరాన్ కి భిక్ష పెట్టేసి నేను వారి నుండి నిష్క్రమిస్తున్నా అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అదే విధంగా ఇవాళ ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అంటే శత్రువులు ఎలా ఉన్నారో చూడండి, అంటే తమాషా చూస్తున్నారు. దేశ